ఒకరోజు బ్రహ్మ తన సృష్టి ఎలా ఉందో చూడాలని బయలుదేరాడు. దారిలో క్షీరసాగరంలో శయనించి ఉన్న విష్ణువుని చూశాడు. విష్ణువు బ్రహ్మకు నమస్కరించలేదని రజోగుణ ప్రేరితుడైన బ్రహ్మ కోపంతో, ఈ లోకాలకు సృష్టికర్తను నేను, నువ్వు నా పుత్రుడవు, నాకు నమస్కరించాలి అన్నాడు. అప్పుడు విష్ణువు, లేదు లేదు, నువ్వు నా నాభి కమలంలో నుండి వచ్చావు, నువ్వే నాకు పుత్రుడవు, నువ్వే నాకు నమస్కరించాలి అన్నాడు. వాదన పెరిగి పెరిగి తీవ్ర రూపం దాల్చి చివరకు యుద్ధంగా తయారైంది. గొప్ప అస్త్రశస్త్రాలతో యుద్ధం సాగింది. ఆ యుద్ధం వల్ల పెద్ద ప్రళయం సంభవించి లోకాలు నాశనం అవడం ప్రారంభమయ్యాయి. దేవతలు మునులు భయంతో ఆ పరమశివుణ్ణి వేడుకొనగా శివుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక అగ్ని స్తంభంగా ఏర్పడి ఆ యుద్ధం కారణంగా చెలరేగిన ప్రళయాన్ని తనలో ఐక్యం చేసుకుని లోకాలన్నీ కాపాడాడు. ఆ అగ్ని స్తంభమే తొలి శివలింగం. ఇది ఆవిర్భవించిన స్థలం అరుణాచలం. ఈ మహత్యం జరిగిన రోజే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటూ ఆ శివయ్య ఆశీర్వాదం పొందుతున్నాం. వీడియో నచ్చితే నమఃశివాయ అని కామెంట్ పెట్టండి.